హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ ఆర్ట్ స్టూడియో. నేను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ బ్లెండర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో మనం ఎలాగో కోర్స్ స్టార్ట్ చేసాం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి అయితే వచ్చి బ్లెండర్ ఫౌండేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. పైన టాప్ కార్నర్లో డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ పీసీ విండోస్ అయితే విండోస్ లేదా ఐఓఎస్ అయితే ఐఓఎస్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ ఇవ్వండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే బ్లెండర్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మీకు బ్లెండర్ పాత వర్షన్ కావాలంటే ఈ డౌన్లోడ్ పేజ్లో ఉంది కదా, డౌన్లోడ్ పేజ్లో కింద లుకింగ్ ఫర్ ప్రీవియస్ వర్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇచ్చారంటే మీరు పాత వర్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌన్లోడ్ అయిన ఫైల్ అయితే ఇలా ఉంటుంది. దీనిపైన సింపుల్గా డబుల్ క్లిక్ అయితే ఇవ్వండి. డబుల్ క్లిక్ ఆప్షన్ ఇచ్చినాక నెక్స్ట్ అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఫైల్ ఇన్స్టాల్ అవుతుందో అక్కడ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్స్టాల్ క్లిక్ ఇవ్వండి. సో మన ఫైల్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అవడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. బ్లెండర్ అయితే ఇన్స్టాల్ అయింది. ఇక్కడ ఫినిష్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మీరు డెస్క్టాప్ వచ్చినట్టయితే డెస్క్టాప్ మీద బ్లెండర్ 5.2 అని కనబడుతుంది కదా, ఇది మన బ్లెండర్ షార్ట్ కట్ అనమాట. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చారంటే బ్లెండర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పెద్ద ఏరియాను 3D వ్యూపోర్ట్ అంటారు. ఇది బ్లెండర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం, మూవ్ చేయడం, రొటేట్ చేయడం, స్కేల్ చేయడం ఇలాంటి ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన వర్కింగ్ ఏరియా అనమాట. డిఫాల్ట్గా బ్లెండర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ క్యూబ్ అయితే ఉంటుంది. ఇది మన ప్రాక్టీస్ కోసం. కోర్స్ మొత్తంలో మనం ఇలాంటి సింపుల్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ గేమ్ రెడీ అసెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, ఇది కెమెరా అంటారు. ఈ కెమెరా అనేది మన రియల్ లైఫ్లో కెమెరా ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా కెమెరా అలానే వర్క్ అవుతుంది. ముందు దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటికైతే స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఈ కెమెరా పక్కనే ఉంది కదా, ఇదైతే లైట్ అంటారు. ఈ లైట్స్ గురించి కూడా మనం ముందు వీడియోస్లో అయితే తెలుసుకుందాం. ఈ టాప్ రైట్లో ఉన్న ప్యానల్ని అవుట్లైనర్ అంటారు. మన సీన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ లైక్ మెష్, లైట్, కెమెరా ఇలాంటివన్నీ ఇక్కడ అన్ని లిస్ట్ అవుట్ అవుతూ ఉంటాయి. ఈ అవుట్లైన్ అయితే బ్లెండర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు. మన కంప్లీట్ ప్రాజెక్ట్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చిన్న ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు దీని వాల్యూ మనకు తెలియదు. మనం ఏదైనా లార్జ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు దీని వాల్యూ ఏదో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ అవుట్లైనర్ కింద ఒక ప్యానల్ ఉంది కదా, దీన్ని ప్రాపర్టీస్ ప్యానల్ అని అంటారు. మనం అవుట్లైనర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడ కనబడతాయి. లైక్ మెటీరియల్స్ కానీ, మోడిఫైయర్స్ కానీ ఇంకా చాలా అయితే ఉంటాయి. దీని గురించి మనం ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ టైమ్ లైన్. ఈ బాటంలో ఉన్న ఈ సెక్షన్ ని టైమ్ లైన్ అంటారు. యానిమేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం. మన కోర్స్ మోడలింగ్ కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ముందు వీడియోస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటికైతే స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు ఒక టూల్ బార్ అనేది కనపడుతుంది. బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే షార్ట్ కట్స్ గుర్తు పెట్టుకోలేరో ఫస్ట్లో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మూవ్, రొటేట్, స్కేల్, కర్సర్ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్యూచర్లో మీరు షార్ట్ కట్స్ నేర్చుకునే వరకు ఇవైతే యూస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే బ్లెండర్లో మోస్ట్లీ షార్ట్ కట్స్ నేర్చుకుంటే వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎంత వీలైతే అంత షార్ట్ కట్స్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే టాప్ రైట్ కార్నర్లో నావిగేషన్ గిజ్మో అనేది ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీ ఎంటైర్ సీన్ని ఈజీగా రొటేట్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూకి, సైడ్ వ్యూకి, టాప్ వ్యూకి ఇలా డిఫరెంట్ వ్యూస్కి చాలా క్విక్గా అయితే స్విచ్ అవ్వచ్చు. దీనికి కూడా షార్ట్ కట్ కీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాం. ఇక్కడ మీరు చూసినవన్నీ వర్క్ స్పేస్ ట్యాబ్స్ అనమాట. ఇందులో లేఅవుట్ అని, మోడలింగ్, స్క్రిప్టింగ్, యూవీ ఎడిటింగ్, షేడింగ్, యానిమేషన్ ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. మనం ఈ కోర్సులో ఎక్కువ మోడలింగ్ అండ్ టెక్స్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను లేఅవుట్, మోడలింగ్, స్క్రిప్టింగ్ అండ్ షేడింగ్ ట్యాబ్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. ఇంకా వీలైతే స్క్రిప్టింగ్ గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ కనపడుతున్న హెల్ప్, విండో, రెండర్ ఈ ట్యాబ్స్ అయితే ఇగ్నోర్ చేయండి. మన ఫ్యూచర్లో వీటి తెలుసుకుందాం. అండ్ దీని పక్కన ఎడిట్ అని ఒక ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో మనం అండో చేయొచ్చు, రీడో చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఒక ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో మనం బ్లెండర్ని చాలా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. కొత్త యాడ్-ఆన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్-ఆన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ మన ఓన్ కస్టమైజ్డ్ యాడ్-ఆన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైల్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో మీరు చూసుకున్నట్లయితే న్యూ అని ఒక ఆప్షన్ కదా, ఇక్కడ నుంచి మీరు కొత్త బ్లెండర్ ఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైనా ఉంటే ఓపెన్ క్లిక్ ఇచ్చి బ్లెండర్ ఈ ఫైల్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇందులో ఫైల్ ఇంకా సేవ్ చేయొచ్చు, మెషెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇలా చాలా రకాల పనులు అయితే చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియో ఈ ఫైల్ గురించి ఉంటుంది. అసలు ఒక బ్లెండర్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, కొత్త ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ క్రియేట్ చేసిన ఫైల్స్ని ఎలా సేవ్గా సేవ్ చేయాలో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో VFX రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంది. ప్లీజ్ గో విత్ ఇట్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ బ్లెండింగ్. బై.